హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం కోఆర్డినేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బేసిక్ జామెట్రిక్ ఆబ్జెక్ట్స్ ఏంటివో ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే మనం ఒక జామెట్రికల్ షేప్స్ని డ్రా చేయాలంటే ఏమేమి యూజ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇలాగ డాట్ పెడతాం కదా, ఈ డాట్ని మనం పాయింట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ ఉంది అనుకుందాం. ఈ పాయింట్ ఏని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ లైన్. సో లైన్ మనకు ఈ విధంగా ఉంటుంది, అంటే 2 యారోస్తోని ఫామ్ అవుతుంది. 2 యారోస్ మనకు అంటే మనం లైన్ ఎంత కావాలంటే అంతకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, అప్ సైడ్ కానీ, డౌన్ సైడ్ కానీ. అంటే దీన్ని మనము హారిజాంటల్ లైన్ అనొచ్చు. వర్టికల్ లైన్ అంటే ఇలాగ ఉంటుంది. ఇది వర్టికల్ లైన్ అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది కదా, దాన్ని మనం వర్టికల్ లైన్ అంటాం. దీన్ని హారిజాంటల్ లైన్ అంటాం. సో నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ లైన్ ఏబి ఆర్ ఈ విధంగా ఉంది. మనకు ఈ విధంగా షేప్ కానీ లైన్ ఏబి కానీ ఉంటే మనం దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఉండేది లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్ మనకు 2 సైడ్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ లైన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉండదు. ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత అయితే మనం డ్రా చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉండదు. మెజర్మెంట్స్ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి లైన్ అనుకుంటే దీన్ని మనము ఏబి లైన్ సెగ్మెంట్ అనుకుంటే దీన్ని మనము ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఫోర్త్ వన్ రేని మనం బేసిక్గా యాంగిల్లో యూజ్ చేస్తాం. అంటే వన్ సైడ్ ఎండ్ పాయింట్, అనదర్ సైడ్ యారో ఉంటుంది. దీన్ని బేసిక్గా మనం మోస్ట్లీ యాంగిల్స్లో యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ దీన్ని ఈ విధంగా డ్రా చేస్తాం.